హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. 'మిత్రమండలి' మూవీ అనేది రిలీజ్ అయిపోయిందా ఫైనల్‌గా. మరి మూవీ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లాట్ ఏంటిదిరా అంటే వాళ్ళు ముందే మనకైతే డిస్క్లైమర్‌లో చెప్తారనమాట. అసలు స్టోరీ లేదు అని మూవీలో. కానీ మన స్టోరీ చెప్పాలి కదా! చెప్తున్నా. ఏంటిదిరా అంటే హీరోయిన్ అనేది మిస్ అవుతుందనమాట. అసలెందుకు మిస్ అయింది? అసలు దేనికి? అనేది మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. ఇదొక ప్లాటారా అని చెప్పకండి. ఎందుకంటే వాళ్ళే ముందే చెప్పారు ఈ మూవీలో స్టోరీ లేదనేసి. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మనం 'సత్య' గారి కామెడీ సీన్స్ అయితే కొన్ని కొన్ని వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బావుందని చెప్పుకోవచ్చు భయ్యా. ఈ రెండే నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టోరీ లేకపోయినా గూడా, లాజిక్స్ లేకపోయినా గూడా మనకు కావాల్సింది ఏంటిది? కామెడీ. కామెడీ అనేది వర్కౌట్ కావాలి. కానీ ఇక్కడ మిస్ అయింది ఏంటిదిరా అంటే కామెడీ సీన్సే అన్నమాట. అసల కామెడీ సీన్సో, లేకపోతే క్రింజ్ జోకులో, జబర్దస్త్ జోకులో అర్థం కాక నాకైతే పిచ్చిలేసిందనమాట. అసలు ఏం కామెడీ సీన్స్ రా బాబు! అస్సలు వర్కౌట్ కాలేదనిపించింది. అసలు ఒక్క చోట కూడా నాకైతే నవ్వు రాదనమాట. అదేంటిదో మరి. సినిమాని మనకైతే సాగదీస్తాడనమాట. ఎలా రా అంటే అమ్మ తోడు తట్టుకోలేమనమాట. ఒక్క సీన్‌కి ఒక సీన్‌కెళ్తే ఎందుకురా ఇంతగనం సాగదీస్తున్నావురా మనకు అనిపిస్తది. ప్రతి సీన్ మనకైతే బోర్ ఫీలింగే. అక్కడనే అర్థమైపోతాంది. ఏం లేదు అక్కడ అనుకుంటాం కానీ, మరి సాగదీస్తాడు మరి తట్టుకోలేమనమాట. మరి ఘోరంగుంటాయి. అలాగే మనకు సాంగ్ ప్లేస్‌మెంట్. సాంగ్సే చాలా చాలా చెండాలం రా అంటే ఇంకా సాంగ్ ప్లేస్‌మెంట్ అయితే ఇంకా మరి ఘోరం అని చెప్పుకోవచ్చు మూవీలో అయితే. డైరెక్టర్ అనుదీప్ గారైతే ఉంటారనమాట మూవీలో. అసలు ఎందుకున్నావు భయ్యా నువ్వు? నాకర్థం కాదు. ప్రతిదానికి ఎందుకొత్తావో, ఎందుకు పోతావో అర్థం కాదు. సరైన క్యారెక్టర్ ఉండదు నీకు. మరి ఎందుకొస్తావో, ఎందుకు పోయినావో అర్థం కాదు. అండ్ నాకు మీమ్స్ డైలాగ్స్ అయితే చాలా ఉంటాయి. అలాగే మనకైతే వెన్నెల కిషోర్ గారైతే అసలు ఎందుకున్నారో భయ్యా నాకిది అసలు అర్థం కాలేదు. మంచి యాక్టరే. కానీ ఎందుకు క్యారెక్టర్ అసలు ఎందుకుందో కూడా అర్థం కాలేదు. మన వెన్నెల కిషోర్ గారిదైతే. టెక్నికాలిటీ విషయానికొస్తే మనకు సినిమాటోగ్రఫీ అస్సలు బాలేదు. కలర్ గ్రేడింగ్ అయితే చాలా చెండాలంగా ఎత్తుంది. ఎడిటింగ్ వర్క్ అయితే అమ్మ బాబోయ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే అస్సలు బాలేదని చెప్పుకోవచ్చు భయ్యా. ఇక యాక్టింగ్ విషయానికొస్తే ఒక్కరిది కూడా సరిగ్గా లేదన్నమాట. ఎవ్వరిది కూడా నాకైతే అస్సలు నచ్చలేదు యాక్టింగ్ అనేది. అండ్ చాలా అంటే చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నా కూడా మనకైతే సరిగ్గా యూజ్ అయితే చేసుకోలేకపోయాడు మన డైరెక్టర్ గారైతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ? నచ్చిందా? నచ్చలేదా? అంటే నాకైతే నచ్చలేదు భయ్యా మూవీ. ఎందుకు నచ్చలేదురా అంటే 2 అవర్స్ అనేది మనకు ఎంటర్‌టైన్‌మెంట్ అనేది చేయాలన్నమాట. అక్కడనేది మూవీ ఫెయిల్ అయిపోయింది. అందుకే నాకైతే నచ్చలేదు మూవీ. ఇది భయ్యా మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.